వెల్కమ్ టు మై ఛానల్ చందు డ్రాగన్ ఫామ్. నిన్న చెప్పినట్లు మీకు ఫ్లవర్ బ్లూమింగ్ అయితే అని చెప్పానండి. బ్లూమింగ్ అయ్యాయి. తేనె హనీ బీస్ కూడా తెచ్చానని చెప్పాను. ఇందుకోసమేనండి. చూసారా, ఇలా ఇలా దీని మీద వాళ్తే మన కాయ సైజు బాగుంటుంది, ఫ్లవర్ డ్రాపేజీ ఉండదండి. ఇలా ఇలా వాలాలి, చూడండి. ఇందుకోసమే తెచ్చానండి హనీ బీస్. ఫ్లవర్ చాలా వచ్చాయి. ఈరోజు నైట్ కూడా బ్లూమింగ్ అవుతాయండి. ఇలా పాలినేషన్ జరిగితే కాయండి ఆటోమేటిక్గా లావ్ వచ్చేస్తుంది. చూడండి, మీకు సౌండ్ వినిపిస్తున్నట్లుంది. ఈ అని వినిపిస్తుందా? ఇవన్నీ మన ఫామ్లో బీసేనండి. ఈ ఫ్లవర్ బ్లూమింగ్ అవుతాయని ఐడియాతోనే డేటు చూసుకొని ఎప్పుడు బ్లూమింగ్ అవుతాయి దాని ప్రకారం తెచ్చానండి. ఇవి ప్రతి ఒక్క ఫ్లవర్ మీద హనీబీ ఉంటుంది. ప్రతి ఒక్క ఫ్లవర్ మీద హనీబీ ఉంటుందండి. ఇలా తోట మొత్తం అన్నీ ఉన్నాయండి. ఇలా బిల్డింగ్ కనిపిస్తుందా, చివరి వరకు ఫ్లవర్ బ్లూమింగ్ అయ్యాయి. హనీబీస్ చూడండి, ఇవన్నీ మన హనీబీసేనండి, మన ఫామ్లో. మనకు హనీ వస్తుంది, ఫ్లవర్ డ్రాపేజ్ కాకుండా ఉంటుంది, సైజు వస్తుంది. రెండు విధాలా మనకి లాభమే కదా. అందుకోసమేనండి ఆలోచన తీసుకొని వచ్చాను. ఇవి వచ్చేసి తైవాన్ పింక్ అండి, నాటు సెల్ఫ్ పాలినేటెడే. బట్ కాకపోతే సెల్ఫ్ పాలినేటెడ్కి మనం కొద్దిగా యాడ్ చేస్తే హనీ బీస్ అనేది ఇంకా చాలా బాగుంటాయి. వితౌట్ బీస్ వల్ల కూడా కాయ పొలం జరుగుతుంది ఇది. బట్ అలానే వదిలేకోకుండా మనం దానిగా కొద్దిగా యాడ్ చేస్తామనుకోండి, ఏది మన పప్పుకు ఆవకాయ వేసుకున్నట్లు అలా అండి. ఒక్కో దాని మీద 2, 3, 4, 1 ఎలా అంటే అలా అండి. చూడండి, ఇక మన ఫామ్ అంతా ఇలాగనే పాలినేషన్ జరుగుతుంది. ఇప్పుడు నైట్ జరిగి ఉంటుందండి. కొన్ని అలసిపోయి ఉంటాయి కదా బీసు, అవి కూర్చుంటాయి, మళ్ళీ వచ్చి ఉంటాయి. ఎలా జరుగుతుందో చూస్తారా? ఎలా తింటున్నాయి చూడండి. అది పుప్పొడి తీసుకెళ్తున్నాయి. ఏ ఫ్లవర్ మీద అయినా కూడా 2, 3 కంపల్సరీ ఉన్నాయండి. చూడండి, బ్లూమింగ్ చాలా బాగుందండి. ఫ్లవర్ కూడా చాలా బాగా వచ్చింది. కాయలు తీరా పీకెట్ కూడా ఉన్నాయి. ఈరోజు నైట్ బ్లూమింగ్ అవుతాయండి. ఇలా చాలా ఉన్నాయి ఇలాంటివి కూడా. మీరు ఏ ఫ్లవర్ మీదకి వెళ్ళినా కూడా హనీబీ కంపల్సరీ ఉంటుంది. వీటి కోసమే హనీబీ తెచ్చినది. చాలంటే చాలా బాగా చూడడానికి కూడా చాలా బాగుందండి. ఫ్లవర్ చాలానే వచ్చిందండి. వితౌట్ హనీ బీ ఈ సైజ్ వచ్చిందండి.
హనీ బీ వెళ్తే ఎలా ఉంటుందో. బ్లూమింగ్ అంటే చాలా హెవీగా అయిపోయింది. సైజులు చూడాలి, ఏం చేయాలో తెప్పించుకోవాలి. ఇంకా ఆల్రెడీ మనకి హనీబీ సెల్ఫ్ చేసాయి కదా. చాలా బాగా వచ్చిందండి బ్లూమింగ్, చాలా బాగా. ఫ్లవర్ అంటే చాలా బాగా వచ్చింది. ఇది తైవాన్ పింక్ అండి, నాటు. ఈ చివర ఆల్రెడీ ముడుచుకుపోతున్నాయి. సూర్యుడు వచ్చేసాడు కదండి, అందువల్ల ఇవి ముడిచిపోతున్నాయండి. చూడండి ఆ చివరికి ఇంకా ఎన్ని ఉన్నాయో. ఆల్రెడీ హనీ బీస్ తినేసి వెళ్ళిపోయాయి, పాలన్ చేసి వెళ్ళిపోయాయండి. ఉన్నాయి కొన్ని. ఆ చివరి వరకు సేమ్ ఫామ్ అంతా ఇలానే ఉందండి, ఫ్లవరింగ్తో. సేమ్ ఇలానే ఉంటుంది. ఇంకో 10-15 మినిట్స్ తర్వాత ఆటోమేటిక్గా ఫ్లవర్ అనేది ముడుచుకుపోతుందండి. ఇక్కడ స్టార్ట్ అయింది ముడుచుకుపోవడము. చాలా బాగా వచ్చాయండి ఫ్లోరింగ్. చూడండి ఫామ్ అంతా ఇలానే ఉంటుంది. ఓకేనండి, మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.